హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను వెజిటేబుల్ స్టీమ్ ఫ్రై చేస్తున్నాను. సో నేను దానికి కావాల్సినవి నాకు ఇష్టమైన వెజిటేబుల్స్ తీసుకున్నాను అండ్ అవైలబుల్గా ఉన్నాయి కూడా తీసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. నేను తీసుకున్నది క్యాప్సికమ్, బ్రాక్కలీ, కాలీఫ్లవర్, బీన్స్ అండ్ క్యారెట్. సో వీటిని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకొని మనం ఒక సైడ్కి పెట్టుకుందాం. అండ్ చిన్న కట్ చేసుకోవచ్చు, లేదా హ్యాజ్ యువర్ విష్ నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని స్టీమ్ చేయాలి. నాకు అవైలబుల్గా ఉన్నది రైస్ కుక్కర్ అండ్ ఈ స్టీల్ జల్లెడ ఉంది. సో నేను దీంట్లోనే స్టీమ్ చేసుకుంటున్నాను. ప్రాపర్ స్టీమర్ అంటూ నా దగ్గర లేదు. సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసి కింద వాటర్లోని సాల్ట్ ఏమి వేయలేదు, జస్ట్ ప్లెయిన్ వాటర్. సో ఇవన్నీ నేను ఇప్పుడు స్టీమ్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ నాకు టైం. ఈ స్టీమ్ అయిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆనియన్, చిల్లీ, టమాటోస్ ఫ్రై చేసుకున్నాను లైట్ ఆయిల్లో. మీరు దీనికి ఎక్స్ట్రాగా నేను కొంచెం కరివేపాకు అండ్ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసము. సో దాని గురించి నేను తర్వాత ఫ్రై చేస్తున్నాను. ఈ కార్న్కి మీకు నచ్చితే కనుక యూస్ చేయొచ్చు, లేదు అంటే ఆప్షనల్. ఈ కార్న్ నాకు కొంచెం స్వీట్గా తగులుతుంది కాబట్టి నేను కార్న్ యూస్ చేస్తున్నాను. అండ్ బాయిల్డ్ కార్న్, అది ప్లెయిన్ రాగా నేను యూస్ చేయట్లేదు. సో ఇవి ప్రాపర్గా ఫ్రై అయ్యాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. కంప్లీట్గా ఫ్రై అయ్యే అవసరం లేదు, లైట్గా క్రంచీగా ఉంటే కనుక చాలు. సో వీటిని ఇప్పుడు వీటిలో పాటు మనం బాయిల్ చేసి స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకోండి. మరి ఎక్కువ స్టీమ్ అవ్వద్దు, మొత్తం పిండిలాగా అయిపోతుంది. హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది. సో ఇవి స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ని నేను ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను దీంట్లోని. సో ఇవి ఒక 2 మినిట్స్ లోపల వాటర్ ఏమన్నా ఉంటే కనుక ఆ వాటర్ బయటకు పోనీకి మనం 2 to 3 మినిట్స్ లైట్ ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. సో దీంతో నేను ఇప్పుడు దీంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ మిక్స్ చేశాను. అది లైట్గా కలుపుకున్న తర్వాత మీరు సర్వ్ చేసుకోవచ్చు. అంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.